జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు తూర్పుగోదావరి జిల్లా యాత్రలో కాపు రిజర్వేషన్ గురించి ప్రస్తావిస్తూ మీరు కాపులకి 2,000 కోట్లు మీరు అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పేసి అన్నారు. అది కాపులందరూ తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. ఎందుకు వ్యతిరేకత ప్రదర్శిస్తున్నారంటే టీడీపీ వచ్చిన తర్వాత కాపు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో ఉందని చెప్పి దాటి వేస్తున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత డబ్బుతో కాపులను కొందామన్న ఉద్దేశంతో 2,000 కోట్లు మీకు ప్రకటిస్తామని చెప్పేసి అంటే కాపులు ఎవరు డబ్బులు చూడట్లేదండి, మీరు ఇచ్చే 1,000 కోట్లు చూడట్లేదు, కాపులు చూసేది రిజర్వేషన్స్ చూస్తున్నారు. అదేవిధంగా మేము ఇప్పటి వరకు మాకు కావాలన్న రిజర్వేషన్స్ అడుగుతున్నాం తప్ప కొత్తగా ఏం అడగట్లేదు. రెండోది, మీరు డబ్బులు ఎవరు అడగట్లేదండి, మేము చూసేది ఏంటంటే మాకు రాజ్యాధికారం కావాలని చెప్పేసి అడుగుతున్నారు కాపులందరూ కలిపి. అది మీరు నెరవేర్చాలి, కాపులు సీఎం క్యాండిడేట్గా అవ్వాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కాపులు కావాలని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. ఇలాంటివి మీరు ప్రకటించాలి తప్ప కాపులు ఎవరు ఎలక్షన్స్లో డబ్బులకి ప్రమేయపడి డబ్బులకి లొంగరని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను. దయచేసి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇది కాపులకు కావలసిన నీడ్స్ గురించి మీరు ఆలోచిస్తారని చెప్పేసి నేను కాపు వెల్ఫేర్.com తరఫున కాపుల తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాను.